మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈ కాయలు ఎప్పుడైనా చూసారా? చూసి ఉంటే కమెంట్ చేయండి. వీటిని ఉస్తికాయలు అంటారు. వీటితో టేస్టీగా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాయలు గట్ హెల్త్కి, పైల్స్కి, డైజెషన్కి, క్యాన్సర్ ఇలా చాలా వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పుల పల్లీలు, 1/2 కప్ ఎండుమిర్చిని వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఈ ఉస్తికాయలు బాగా వాష్ చేసి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 5-6 పచ్చిమిర్చిని కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ కాయలు వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పల్లీలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఆ తర్వాత వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. చివరిగా పోపు పెట్టుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. అన్నం, చపాతీ, దోశ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ కాయలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.